కొట్టలేదా? హాయ్ ఫ్రెండ్స్, సుబానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ తాడ్చెల్లమోటు. ఈరోజు డేట్ వచ్చేసరికి 15/12/2023, 15వ తారీఖు డిసెంబర్ 2023. ఓకేనా ఫ్రెండ్స్, రోజు వచ్చేసరికి శుక్రవారం. మార్కెట్లు ఈ రోజు క్లోజ్. కర్ణాటక మార్కెట్ అయితే రేపు ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది. కానీ మనం ఎందుకంటే సోమవారం మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళే ముందుగా మన దగ్గర ఎవరికైనా టమోటా నార్ కావాల్సింటే ఖచ్చితంగా మన దగ్గర టమోటా నార్ అవైలబుల్లో ఉంది. రేట్ వచ్చేసరికి కూడా 50 పైసలకి మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడికైనా మనం ఖచ్చితంగా మీకు డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కంటెంట్లో వెళ్ళే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వచ్చేసరికి కర్ణాటకలో ఈరోజు మార్కెట్ లేదు, అయినా సరే బ్యాడిగిలో ఈరోజు నిన్న మిగిలిన సరుకు ఈరోజు మార్కెట్ నడవడం జరిగింది. కడ్డీ బ్యాడి విషయానికి వచ్చేసరికి ఈరోజు 15 కడ్డీ బ్యాడి విషయానికి వచ్చేసరికి ఈరోజు దగ్గర నిన్న 66,650 రూపాయలు అమ్మితే ఈరోజు 55,000 అంటే 41,000 నుంచి 55,000 వరకు ఈరోజు మార్కెట్. అంటే 41,000 నుంచి 55,000 వరకు మాత్రమే. అంటే డీలక్స్ క్వాలిటీ నిన్న అయిపోవడం వల్ల ఈరోజు 55,000 వరకు మాత్రమే మార్కెట్ నడవడం జరిగింది. డబ్బీ బ్యాడి విషయానికి వచ్చేసరికి ప్రజెంట్ ఈరోజు 45,000 కా నుంచి 63,000 వరకు డబ్బీ బ్యాడి మార్కెట్ ఈరోజు అక్కడ మార్కెట్ నడవడం జరిగింది. 5531 15,000 నుంచి 17,000-18,000, డీలక్స్ ఉంటే 19,000. ఇంకా మనకు అదర్వైజ్ గా డీడీలు కానీ 411 కానీ ఇవన్నీ కూడా 15,000 నుంచి 19, మహా అంటే 20,000. ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా విషయానికి వచ్చేసరికి మనం కర్ణాటకలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనం తెలంగాణ కడ్డీ బ్యాడికి కూడా 48,000 నుంచి దగ్గర 63,000 బ్యాడికి. ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఖమ్మం, ఈరోజు వరంగల్, హైదరాబాద్ 3 మన విషయం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఖమ్మం వచ్చేసరికి ఈరోజు 5,000 బ్యాగులు రావడం జరిగింది. తేజ బెస్ట్ అయితే కనుక చూడండి ఫ్రెండ్స్, రోజుకు 200-300 అక్కడ డౌన్ అవుతా ఉంది. 24,000, 21,000 నుంచి 21,000 వచ్చేసరికి లోయెస్ట్, హైయెస్ట్ వచ్చేసరికి 22,000 మీడియం బెస్ట్లు. ఇవన్నీ డీలక్స్ క్వాలిటీ అయితే 24,000. 24,000 అనేది ఎక్కడో సాటేసింట్రో ఇది నేను చెప్పేది ఏసీలు. ఇంకా 15,500, 15,000 తాలు, 15,000 లోయెస్ట్, 15,500 హైయెస్ట్, 17,000 ఉన్నది, 2,000 డౌన్ అయింది. ప్రస్తుతం ఉన్న ఏ రోజు మార్కెట్ ఆ రోజు మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు కొత్త వచ్చేసరికి 3,000 బ్యాగులు రావడం జరిగింది. చూడండి మార్కెట్ 22,500 నుంచి 23,000 బెస్ట్లు. డీలక్స్ వచ్చేసరికి 23,500. తేజాలు ఈరోజు కొత్త కాయలు. తాళ వచ్చేసరికి 14,500. రోజుకు డౌన్ అవుతా ఉంది ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వరంగల్ వచ్చేసరికి ఈరోజు ఏసీలు వచ్చేసరికి 1,500 బ్యాగులు రావడం జరిగింది. 15,000 బ్యాగులు రావడం జరిగింది. 15,000 బ్యాగులు వచ్చేసరికి తేజాలు వచ్చేసరికి ఈరోజు బెస్ట్ వచ్చేసరికి 22,500, మీడియాలు వచ్చేసరికి 20,000 నుంచి 22,000, డీలక్స్ క్వాలిటీలు 23,000 అక్కడ ఉన్న మార్కెట్. ఈరోజు అయితే 341 అయితే కనుక 19,000 హైయెస్ట్, మీడియాలు వచ్చేసరికి 16,000 నుంచి 18,000. అన్నిటికి కూడా మార్కెట్ వచ్చేసరికి తగ్గింది బాగా. అన్ని రకాలుగా మనం చూసుకున్నా ఎటువంటి పరిస్థితులైనా కానీ మార్కెట్ తగ్గుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వండర్ హార్ట్లో వచ్చేసరికి 25,600, 28,000 ఉన్నది వండర్ హార్ట్. వరంగల్ మార్కెట్ మనం పోయిన వారంలో చూసుకుంటే 28,000 వరకు ఉన్నది వండర్ హార్ట్ తేజ. ఇంకా మీడియాలో వచ్చేసరికి 22,000 నుంచి 24,000. 1048 బెస్ట్లో వచ్చేసరికి 16,000. టమోటా మిర్చి చాలా మంది అడుగుతా ఉన్నారు కదా. బెస్ట్లో వచ్చేసరికి 55,000, మీడియాలో వచ్చేసరికి 35,000 నుంచి 50,000. అక్కడేదో దీపిక అంట, అక్కడ వచ్చేసరికి 25,500, మీడియాలో వచ్చేసరికి 19,000 నుంచి 24,000. మార్కెట్ స్టడీ అంట అక్కడ. గుడ్ సేల్స్ వరంగల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొత్త కాయలు వచ్చేసరికి ఈరోజు 1000 బ్యాగులు రావడం జరిగింది. తేజ అయితే కనుక 23,000. ఎక్కడైనా చూసుకోండి 1,000 రూపాయలు డౌన్లోనే ఉంది. ఎక్కడైనా మీరు గమనిస్తే 341 18,500. అక్కడికి ఇంకా టమోటా వచ్చేసరికి కర్నూలు సైడ్ ఏరియాటి ఎక్కువగా. అక్కడ కూడా 45 నుంచి 50,000, 55,000 డీలక్స్ నడవడం జరిగింది. మార్కెట్ వచ్చేసరికి 2 days తర్వాత మళ్ళీ 18వ తారీఖు ఓపెన్ అవుతుంది అంట వరంగల్. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు 18వ తారీఖు ఓపెన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు హైదరాబాద్ మార్కెట్లోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి, మనది మొత్తం అర్థం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం గుంటూరు, మళ్ళీ నంద్యాల అన్ని మార్కెట్ల గురించి మీకు క్లుప్తంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్ని వీడియోలు మళ్ళీ విపరీతంగా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఈరోజు కొత్త వచ్చేసరికి 3,500 బస్తాలు వచ్చినాయి. ఎక్కువగా ఆరకుండా వచ్చిన బస్తాలే ఎక్కువ రావడం జరిగింది. మనం ఫోన్లు చేసి కనుక్కుంటా ప్లస్ డేటా తెప్పించుకొని నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడో చోట గ్రూపుల నుంచి వచ్చే మెసేజ్ నేను ఎక్కువగా
ఎక్కువ రెస్పాండ్ కాను. ఇక్కడ డీడీలు కానీ 341 కానీ 273 కానీ సింజంట కానీ ఆర్మూర్ కానీ 12,000 నుంచి 17,000 హైదరాబాద్ మార్కెట్ ఈరోజు జరిగిన సిచ్యువేషను. కొత్త కాయలు తేజాలు వచ్చేసరికి డీడీలు 341 273 సింజంట ఆర్మూరు 12,000 నుంచి 17,000. తేజాలు వచ్చేసరికి 21,000 నుంచి 22,500. సూపర్ 10లు వచ్చేసరికి 17,000 నుంచి 19,500. ఒక బ్రదర్ అయితే ఏమన్నాడంటే నంద్యాల అన్న పేరు సద్దామో ఏదో పేరు సద్దాం హుస్సేనో ఏదో, మార్కెట్ పెరగదన్నావు కదా, పెరగదన్నావు ఎలా పెరిగింది అని అన్నాడు. కొన్ని ఏదైనా మిరాకిల్ జరిగితే ఖచ్చితంగా పెరిగింది బ్రదర్. ఎవరు ఏ మార్కెట్లో ఎవరు చెప్పలేరు. పెద్ద పెద్ద సేట్లు 50,000 నుంచి 1,00,000 బస్తాలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో పెద్ద పెద్ద మారువాడి సేట్లు కూడా ఏం వాళ్ళకి వ్యాపారం తెలియదా చెప్పండి. మార్కెట్ పెరుగుతుందని అనుకుంటారు ఎవరైనా, తగ్గాలని అనుకోరు కదా. కొన్ని పరిస్థితుల్లో పెరుగుతూ ఉంటుంది. 2043 చూడండి, 40,000 ఉన్నది హైదరాబాద్ మార్కెట్లో, 32,000కి వచ్చింది. 28,000 నుంచి 32,000. నేను చెప్పేది మీకు కొత్త సరుకులు. తేజ తాలు వచ్చేసరికి 11,000 నుంచి 15,500, 15,000, 17,500 ఉన్నది, తగ్గింది. మరి మనం ఏం చేద్దాం? సీడ్ తాలు వచ్చేసరికి 8,000, 10,000. ఒక్కరో ఎక్కువ ఉంది కలగలుపులు అంటే 12,000. ఏసీలు వచ్చేసరికి 300 బ్యాగులు వచ్చినాయి ఈరోజు, 20,000 నుంచి 22,000. తేజ చూడండి ఎంత డౌన్ అయిందో. హైదరాబాద్ మార్కెట్లో 2,000 డౌన్ మిగతా మార్కెట్లతో కంపారిజన్ చేస్తే. సూపర్ 10 క్వాలిటీలు వచ్చేసరికి 21,000 నుంచి 22,000. మీడియాలో అయితే 17,000 నుంచి 19,000. ఇది ఎక్కడైనా కానీ ఒకటే మార్కెట్ నడుస్తూ ఉంది. 22,000కి ఎవరైనా వస్తుంది అనుకున్నారా? మళ్ళీ 23,500కి పోయింది, 1,500 డౌన్ అయింది. మార్కెట్ గమనించండి ఎవరైనా సరే. 8,000 నుంచి 11,000 సీడ్ తాలు. ఆర్మూర్ అయితే కనుక 17,000 నుంచి 18,000. ఈ రోజు అయితే ఆర్మూర్ కొంచెం స్లో నడిచింది మార్కెట్. 273 క్వాలిటీలు వచ్చేసరికి 17,000 నుంచి 19,000. 341 అయితే 18,000 నుంచి 20,000. నాకు తెలిసి హైదరాబాద్లో కొంచెం బెస్ట్గా ఉంది 341కు అయితే. 2043 బ్యాడ్కి అయితే కనుక 33,000 నుంచి 40,000 బెస్ట్ క్వాలిటీ. ఈరోజు సేల్స్ అయితే పెద్దగా లేదు బ్రదర్. ఎక్కడైనా చూసుకోండి రైతు మిత్రులు, కొంచెం గమనించండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరులో వచ్చేసరికి మనకి ఈరోజు కొత్త కాయలు వచ్చేసరికి 7,000 నుంచి 8,000 రావడం జరిగింది. తేజాలు అయితే కనుక 20,000 నుంచి 23,000. డీలక్స్ క్వాలిటీ ఉంటే 200 వేసారంట, 23,200. రోజుకు డౌన్ అవుతా ఉంది. గమనించండి రైతు మిత్రులు ఎవరైనా సరే, త్వరగా అమ్ముకోండి. కొత్త కాయలు వస్తున్నాయి. 15,000 నుంచి ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి, దయచేసి పెట్టొద్దు ఇంకా మార్కెట్లో. 15,000 నుంచి 17,500 డీడీలు. 341లో విషయానికి వచ్చేసరికి 15,000 నుంచి 18,500. చూడండి ఎంత డౌన్ అయింది, 21,500 ఉన్నది. ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి 15,000 నుంచి 17,500. సింజంట బ్యాడ్కి వచ్చేసరికి 5531 వచ్చేసరికి 15,000 నుంచి 17,500. సువర్ణ బ్యాడ్కి విషయానికి వచ్చేసరికి నేను చెప్పేది మొత్తం మీకు కొత్త కాయలు. సువర్ణ బ్యాడ్కి విషయానికి వచ్చేసరికి 15,000 నుంచి 18,000. కుబేరా విషయానికి వచ్చేసరికి 273 15,000 నుంచి 17,000. 355 బ్యాడ్కి వచ్చేసరికి 18,000 నుంచి 23,000. తేజ తాలు వచ్చేసరికి 16,000 నుంచి 17,500. సీడ్ తాలు వచ్చేసరికి 9,500 నుంచి 13,000. డ్రై క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మార్కెట్ అయితే గుంటూరులో ఈరోజు కొంచెం బాగానే ఉన్నాయి, కానీ డ్రై క్వాలిటీ ఎక్కువ రావట్లేదు. ట్రేడర్స్ అయితే మాత్రం ఎక్కువ మంది కూడా ఈరోజు మార్కెట్కి అయితే రాలేదు. ఇంకా ఏసీ విషయానికి వచ్చేసరికి 60,000 నుంచి 65,000 బస్తాలు వచ్చినాయి ఈరోజు. తేజ అయితే కనుక 18,000 నుంచి 23,000. డీలక్స్ క్వాలిటీలు కనుక అయితే కనుక 23,300 నుంచి 23,500. అవి పెద్ద కంపారిజన్ చేసుకోవద్దు. మోస్ట్లీ వచ్చేసరికి ఎక్కువ శాతం అయితే కనుక 21,500 నుంచి 23,000. ఎవరైనా రైతు మిత్రులు అమ్ముతుంది కదా అనే ఉద్దేశంతో మాత్రం దయచేసి ఎక్కువ తీసుకెళ్లారు అంటే ఖచ్చితంగా మార్కెట్ డౌన్ అయింది. 355 బ్యాడ్ చూడండి 30,000 నుంచి 20,000 నుంచి 26,000కి వచ్చింది. సింజంట బ్యాడ్కి కనుక అయితే కనుక 5531 15,000 నుంచి 18,000. నేను చెప్పేది ఏసీ క్వాలిటీలు. డీడీలు వచ్చేసరికి 15,000 నుంచి 17,500. 341 క్వాలిటీలు చూడండి, మీకు 341 చూడండి 16,000 నుంచి 19,000కి వచ్చింది. 16,000 వచ్చేసరికి లోయెస్ట్, 19,000 వచ్చేసరికి హైయెస్ట్. డీలక్స్ క్వాలిటీలు ఎక్కడో చోట 19,500 20,000. నెంబర్ 5 వచ్చేసరికి 17,000 నుంచి 21,500. 273 వచ్చేసరికి కుబేరా కానీ 15,000 నుంచి 17,000. సూపర్ 10లు 334 వచ్చేసరికి 17,000 నుంచి 22,000. డీలక్స్ క్వాలిటీ కూడా 22,000. ఎక్కడో చోట ఒక 200 అటు ఇటు వేసరికి పెద్ద కంపారిజన్ చేసుకోవద్దు. రోమిలు వచ్చేసరికి రోమి 26లు 18,000 నుంచి 21,500. ఆర్మూర్ వచ్చేసరికి 16,000 18,000. ఈ రోజు అయితే పెద్ద గిరాకీ లేదు ఆర్మూర్ ఎక్కడ చూసినా. 273లు 2043 క్వాలిటీ వచ్చేసరికి 25,000 నుంచి 35,000. క్లాసిక్ వచ్చేసరికి 16,500 19,000. క్లాసిక్లు కానీ నాందార్లు కానీ లావు రకాలన్నీ సీడ్ రకాలలో ప్రతి ఒక్క వెరైటీ ఆ సీడ్ రకాలలో మాత్రమే ఎక్కువ 16,500 నుంచి 19,000. బంగారం వచ్చేసరికి 17,000 నుంచి 21,000. తేజ తాలు వచ్చేసరికి 15,500 నుంచి 16,500. సీడ్ తాలు వచ్చేసరికి మీడియం క్వాలిటీలు వచ్చేసరికి సీడ్ తాలు అయితే కనుక 9,000 నుంచి 12,000. మీడియం క్వాలిటీలు ఏదైనా సరే అంటే కొంచెం పిక్కలు అటాటి ఉంటాయి కదా, అవి అయితే 12,500 నుంచి 14,000.
ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి నంద్యాల మార్కెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నంద్యాల మార్కెట్లో ఎవరైనా రైతు మిత్రులు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ శాతం మందికి రీచ్ అవ్వాలి ఛానల్ అంటే ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇంకా విషయానికి వచ్చేసరికి నంద్యాల ఉండే రైతు మిత్రులు ఎక్కువ శాతం నంద్యాలను నమ్ముకోండి. ఎందుకంటే ఈ రోజు 160 రూపాయల కాడి నుంచి లోయెస్ట్ 204 రూపాయల వరకు. 204 రూపాయలు వేసాయంటే నాకు తెలిసి ఈ 190, 200 లోపు ఉండే కాయలే ఎక్కువ శాతం. గుంటూరులో అయితే కనుక అంత రేట్ కంటే ఎక్కువ. 160 లోయెస్ట్, 204 హైయెస్ట్, 185 మిడిల్. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.